జగిత్యాల జిల్లా నుంచి ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇటు సాగునీటి కష్టాలు కొనసాగుతుండగా ఇప్పుడు యూరియా కష్టాలు మళ్ళీ తయారయ్యాయి. గత వారం రోజులుగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల కూడా యూరియా కొరత నెలకొంది. ఉన్న జగిత్యాల అలాగే మల్యాల మండల్ కేంద్రంతో పాటు నూకపల్లి పిఎస్సి పరిధిలో తీవ్రమైన యూరియా కొరత ఉంది. ఇవాళ తాజాగా కోరుట్లలోని పైడిమడుగు గ్రామంలో ఉన్న పిఎస్సి సెంటర్లో పెద్ద ఎత్తున కూడా రైతులు క్యూ కట్టారు. అలాగే చెప్పులతో పాటు ఇటుకలు అలాగే వారి వద్ద అందుబాటులో ఉన్న ప్రతి వస్తువును పట్టాదారు పాస్ పుస్తకాన్ని, రేషన్ కార్డును, ఆధార్ కార్డును సైతము లైన్లో ఉంచినటువంటి పరిస్థితి. కానీ ఒక్కరికి ఒకటే బస్తా ఇస్తామని చెప్పడంతో అక్కడ రైతులైతే ఆందోళనకు దిగారు. ఇటు గొల్లపల్లి మండల కేంద్రంలో కూడా పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో ఇవాళ రైతులు ఆందోళన నిర్వహించారు. వారు కూడా తమకు యూరియా సకాలంలో ఇవ్వట్లేదు, ఇప్పటికే పంట పొలాలు ఎండిపోయి నష్టపోతున్నాము, అప్పో సప్పో చేసి యూరియా కొందామంటే ఆ యూరియా లేదంటూ నో స్టాక్ అని చెప్పడము తీవ్ర ఆందోళన కలిగిస్తున్నట్టు రైతులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరొక ప్రధాన వార్త, కోరుట్లలోని అగ్రికల్చర్ యూనివర్సిటీ డిగ్రీ కళాశాలలో నిన్న విద్యార్థినులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. 100 మందికి కేవలం 2 బాత్రూమ్లు ఉండడము, ఈ అంశాన్ని నిన్న టీ న్యూస్ వెలుగులోకి తీసుకురాగా ఇవాళ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కళాశాలను తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి తన వంతు సాయంగా ఒక ఎమ్మెల్యేగా అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రభుత్వంతో కొట్లాడి పూర్తి స్థాయి వసతులు కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు. అలాగే అక్కడే ఉండి విద్యార్థినుల సమక్షంలోనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సిందిగా కోరారు.